హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు మగ్గం వర్క్లో ఎక్కువగా యూజ్ చేసే డిజైన్ని నేను నార్మల్ నీడిల్తో కుట్టి చూపిస్తాను. ఇది చాలా ఈజీ. అంటే మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే కూడా మీరు ఈ డిజైన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నేను పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఫుల్ డిజైన్ అనేది ఎలా అంటే బ్లౌజ్ మీద మీరు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను నార్మల్ థ్రెడ్ని తీసుకుని పైకి తీసాను కదా థ్రెడ్ అనేది. తర్వాత దానిలోకి జర్దోసి ఎక్కించుకుని తర్వాత కొంచెం పక్కగా కిందకి దించేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ ఇదే. ఆ బయట సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్లో కుట్టేసుకోవాలన్నమాట. అంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది, కానీ జర్దోసి కొంచెం ఇలా రింగ్స్ అవంతా రింగ్లా ఉంటాయి కదా, అవి కొంచెం పోగులు పట్టుకుని వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరైతే కొంచెం స్లోగా నిదానంగా కుట్టండి. మొత్తం అంతా కూడా ఇదే విధంగా సర్కిల్ అనేది ఫిల్ చేయాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, బ్లౌజ్ డిజైన్స్ అనేవి. ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అలాగే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా మన ఛానల్లో డిజైన్స్ అనేవి కూడా ఉన్నాయి, మీకు కొంచెం యూజ్ అవుతాయి. అలాగే మీకు కాకపోయినా సరే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయేమో ప్లీజ్ షేర్ చేయండి. అంతా ఫిల్ చేసేసుకున్నాను. అంటే ఆ లైన్ అంతా కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ చిన్ని పీసెస్ అన్నీ కూడా మొత్తం అన్నీ సమానంగా రావాలి. అంటే మీరు కట్ చేసుకున్నప్పుడు ఒకదాన్ని పెట్టుకుని ఇంకొకటి సమానంగా వచ్చేటట్టు మొత్తం అన్నీ కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది డిజైన్ అనేది. ఇప్పుడు అవుటర్ లైన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇన్నర్ లైన్ అంటే లోపల లైన్ కూడా సేమ్ అదే విధంగా మనం కుట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే బ్యాక్ సైడ్కి తిప్పి ఎప్పటికప్పుడు ముడి అనేది వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ కూడా నేను సేమ్ ప్యాటర్న్లో కుడుతున్నాను. అంటే ఇప్పుడు దానికి మధ్యలోంచి కుట్టాలన్నమాట. అంటే ఇప్పుడు రింగ్లా ఫామ్ అయింది కదా, దాని మధ్యలోంచి మళ్ళీ సేమ్ ప్యాటర్న్ లాగా మళ్ళీ కుట్టుకోవాలి ఇదే విధంగా. నేను ఇక్కడ పక్కన యాడ్ చేసిన ఫోటోలో దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే జర్దోసి అనేది నా దగ్గర ప్రజెంట్ ఇది ఒకటే ఉంది, కానీ మీకు అందులో యూజ్ చేసిన జర్దోసి అనేది వేరు, అది ప్లెయిన్గా ఉంటుంది. ఇది కొంచెం షిమ్మరీలా ఉంటుందన్నమాట. అందుకని మీకు కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ సేమ్ ఇదే డిజైన్ అనమాట. అంటే ఇలాగే కుట్టుకోవాలి మనం ఈ డిజైన్ అనేది. ఇప్పుడు చూసారు కదా, ఫ్లవర్ అంతా ఫామ్ అయిపోయింది. తర్వాత ఒక్కసారి ఫింగర్స్తో ఇలా నొక్కండి కొంచెం. అదేంటంటే మరీ లెగిసినట్టు కాకుండా కొంచెం క్రాస్గా వస్తాయి. ఈ విధంగా అయిపోయాక మొత్తం మిడిల్లో అంతా కూడా మనకి ఎన్ని 2 mm బీడ్స్ పడితే అన్ని 2 mm బీడ్స్ కుట్టుకోవచ్చు. ఇందులో అన్ని ఏమి ఉండదు, లెక్కేమి ఉండదు. మీకు ఆ మిగిలిన మధ్యలో గ్యాప్ అంతా కూడా బీడ్స్తో ఫిల్ చేసేయండి. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మీరు బ్లౌజ్ మీద ఒకసారి మీరు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద కూడా ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది, మనం పట్టుకుని చేసేసుకోవచ్చు. బ్లౌజ్ని ఇలా పట్టుకుని నార్మల్గా ఫ్రేమే అవసరం ఉండదు. నేను నెక్స్ట్ వీడియోస్లో అలాంటివి కూడా చూపిస్తాను. అంటే నార్మల్ క్లాత్ మీద చేసి చూపించిన వితౌట్ ఫ్రేమ్ కూడా చూపిస్తాను, అప్పుడు మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక చిన్న ఫ్లవర్ ఉంటుంది. ఆ చిన్న ఫ్లవర్కి ఏంటంటే మొత్తం 7 ఇవి వచ్చాయన్నమాట, బీడ్స్ వచ్చాయి. ఆ 7 బీడ్స్ చుట్టూ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఒక సింగిల్ లైన్లోనే వేసుకోవాలన్నమాట జర్దోసి. అక్కడతో ఆ 2 ఫ్లవర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు లీఫ్ అనమాట. లీవ్స్ అనేవి మెయిన్. ఈ లీఫ్ మీరు ప్లెయిన్గా కూడా కుట్టేసుకోవచ్చు. అంటే అన్ని సమానమైన పీసెస్ మన ఛానల్లో ఆల్రెడీ లీఫ్ డిజైన్స్ అనేవి చూపించున్నాను, ఒకసారి చూడండి. అవి కూడా నేను కొన్ని బాగా మంచి డిజైన్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే మీకు ఈజీగా కొంచెం లుక్ గ్రాండ్గా ఉండే డిజైన్స్ అనేవి ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లింక్స్ అనేవి ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ మధ్యలో వచ్చేసరికి కొంచెం పొడవుగా తీసుకోవాలి జర్దోసి అనేది. తర్వాత కొంచెం చిన్న పీసెస్ అనమాట. అంటే ఇదేంటంటే ఒక 2 or 3 ఇవి కొంచెం పెద్దగా వస్తాయి, మిగతావన్నీ కూడా చిన్నగా రావడానికి. మళ్ళీ తర్వాత పెద్దగా తీసుకున్నాను, పెద్ద జర్దోసి అనేది తీసుకున్నాను. ఇలా అనమాట. ఇలాగా ఆ లీఫ్ ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్లో మనం ఇవన్నీ కూడా ఈ జర్దోసి పీసెస్ అనేవి కూడా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు అనుకోవచ్చు మధ్యలో చిన్న గ్యాప్ వచ్చిందని. మనం ఫైనల్గా మధ్యలో కూడా ఒక జర్దోసి అనేది స్టిచ్ చేస్తాము, కాబట్టి మీకు కొంచెం గ్యాప్ ఉన్నా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఏమి ఉండదు, అంటే కనపడదు ఏమీని. మీరు చూసారు కదా, ఈ విధంగా అనమాట. అంటే మొత్తానికి ఒక 3 వరకు పొడవవి వచ్చాయి, మిగతావి చిన్నవి వచ్చాయి. ఈ విధంగా మొత్తం లీఫ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 2, 3 మనకి చిన్నవి పడతాయి. అలాగా మీరు ఫస్ట్ కట్ చేసి పెట్టుకోండి.
అంటే మీకు ఉజ్జాయింపున కొన్ని పడతాయి కదా, అంటే ఒక 10, 15 ఇలా పడతాయని మీరు ఉజ్జాయింపున కౌంట్ చేసుకుని ముందుగానే ఇవి పెట్టుకోండి, కట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఎప్పటికప్పుడు కట్ చేసుకునే కంటే. ఈ విధంగా మనం లీఫ్ అనేది మొత్తం కూడా ఫామ్ చేసేసుకుంటున్న తర్వాత మిడిల్లోంచి ఒక జర్దోసి అనేది పై వరకు కూడా స్టిచ్ చేస్తాము. దానివల్ల మీకు ఇక్కడ ఏదైతే గ్యాప్ అనిపిస్తుందో ఆ గ్యాప్ కూడా ఆల్రెడీ కవర్ అయిపోయింది, చూసారు కదా మనం కుట్టే ప్రాసెస్లోనే. ఆ చిన్న గ్యాప్ వచ్చింది కదా లాస్ట్ టైం, అదే ఫస్ట్ కుట్టినప్పుడు చూసినప్పుడు. ఇప్పుడు అది కూడా ఉండదు మొత్తం అంతా. మీరు మొత్తానికి కొంచెం అటు ఇటు అయినా సరే ఆ లీఫ్ షేప్ అనేది తీసుకుని వచ్చేయాలి. అప్పుడే మీకు లుక్ అనేది బాగుంటుంది. ఇది బ్లౌజెస్ పైన కానీ, లేదంటే ఎవరికైనా లాంగ్ డ్రెస్సెస్ మీద డిజైన్ చేసుకోవడం ఇష్టం ఉంటుంది కదా, అలాంటి లాంగ్ డ్రెస్సెస్ నెక్ లైన్గా చాలా బాగుంటుంది మొత్తం అంతా వేసుకోవడం. లేదంటే మీరు అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బంచెస్లా వేసుకుంటానన్నా కూడా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం డాట్స్ అనేవి, అంటే ఇప్పుడు మనం ఇవి ఇలా 2, 3 ఫ్లవర్స్ వైజ్గా అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మధ్యలో మీకు కొంచెం కొంచెం గ్యాప్లు ఉంటాయి. ఆ గ్యాప్ అంతా కూడా మీరు ఈ 2mm బీడ్స్తోనే మీరు ఫిల్ చేసుకోవాలి. అంటే ఒక 2mm బీడ్ ఎక్కించుకుని దాని చుట్టూరు కూడా మళ్ళీ జర్దోసి అనేది కుట్టుకోవాలి. అలా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ కుట్టుకున్నారనుకోండి మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.